ఎండి ఆయుర్వేద పంచకర్మ స్పెషలిస్ట్ మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. మనం ఇప్పుడు ప్రజెంట్ వర్షాకాలంలో ఉన్నాం. ఆయుర్వేద శాస్త్రరీత్యా ఈ వర్షాకాలంలో వాతదోషం అనేది పెరగడం ద్వారా ఎక్కువ మందికి జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇంతకుముందు ఉన్నవారికి ఇప్పుడు పెరిగే అవకాశం ఉంటుంది, లేదు కొత్తగా కూడా ఇప్పుడు జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్గా ఈ జాయింట్ పెయిన్స్ను 3 రకాలుగా మనం విభజించవచ్చు. ఒకటి, మనకు మెటబాలిక్ డిజార్డర్స్, అంటే మన జీవన క్రియలో వచ్చేటటువంటి లోపం వల్ల, అంటే మెటబాలిజంలో వచ్చే లోపం వల్ల వచ్చేటువంటి జాయింట్ పెయిన్స్. రెండవది డీజనరేటివ్ జాయింట్ పెయిన్స్. మూడవది మనకి ఇన్ఫ్లమేటరీ లేదా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్గా మనం చెప్పుకోవచ్చు. అయితే మొట్టమొదటిది మనకు అరుగుదల వల్ల వచ్చేటటువంటి జాయింట్ పెయిన్స్. దీన్నే ఆయుర్వేదంలో మనం సంధిగత వాతం అంటాం. ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్రరీత్యా ప్రతి జాయింట్ మధ్యలో కూడా శ్లేష్మక కఫం అనేది ఉంటుంది. ఇది సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాం. ఇది తగ్గటం ద్వారా మన కార్టిలేజ్ తగ్గి అక్కడ పెయిన్ రావటం జరుగుతుంది. దీన్ని మామూలుగా ఆధునిక శాస్త్రంలో మనకు ముఖ్యంగా దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పడం జరుగుతుంది. మరి అసలు దీంట్లో ఏం జరుగుతుంది అంటే, ముఖ్యంగా 2 జాయింట్స్ మధ్యలో ఫ్లూయిడ్ ఉంటుంది, దాన్ని సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారు. నెక్స్ట్ కార్టిలేజ్ ఉంటుంది. ఇది వయసు రీత్యా కానీ ఎక్కువ నడవటం, దానిపైన ఫ్రిక్షన్ ఎక్కువ జరగటం ద్వారా అక్కడ ఉండేటువంటి లూబ్రికెంట్ అయినటువంటి సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గి అక్కడ కార్టిలేజ్ తగ్గడం జరుగుతుంది. దీని ద్వారా ముఖ్యంగా నడిచేటప్పుడు శబ్దం రావటం, నెక్స్ట్ ఇంకా మనకు నొప్పి రావటం జరుగుతూ ఉంటుంది. అది ముఖ్యంగా ఎక్కువ అయితే ఏ జాయింట్ పైన అయితే మన శరీరం యొక్క వెయిట్ ఎక్కువ పడుతుందో ఆ జాయింట్స్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది అన్ని జాయింట్స్కి వచ్చినా కూడా ముఖ్యంగా మనకు మోకాళ్ళు, నెక్స్ట్ కింద యాంకిల్ జాయింట్స్ దగ్గర ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మరి దీంట్లో ఏమేమి లక్షణాలు ఉంటాయంటే, ముఖ్యంగా ఉదయం పూట నొప్పి ఎక్కువ ఉంటుంది. అయితే ఓన్లీ 10 మినిట్స్, మ్యాక్సిమం 15 మినిట్సే ఉంటుంది. దాని తర్వాత వాకింగ్ చేయడం ద్వారా కొంతవరకు మనకు నొప్పి తగ్గుతుంది. తర్వాత ఎక్కువ వాకింగ్ చేయడం ద్వారా నొప్పి అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఈ మార్నింగ్ అనేది ఓన్లీ 10 మినిట్స్ మాత్రమే ఉంటుంది. అలా కాకుండా ఏదైనా సరే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ లేదా ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్లో మార్నింగ్ 1 అవర్ కంటే ఎక్కువ ఉంటుంది స్టిఫ్నెస్. ఇది రెండిటికి తేడా. మరి ముఖ్యంగా మనం ఈ సంధిగత వాతం అన్నాం కదా, ఇక్కడ మనకి ఏం మార్పు వస్తుంది, అక్కడ ఉండేటువంటి ఆయిల్ తగ్గిపోవటం, కార్టిలేజ్ తగ్గిపోవటం జరుగుతుంది. మరి ఇవి పెంపొందించాలి. అందువల్ల ముఖ్యంగా ఈ ఆయుర్వేదంలో దీనికి ముఖ్యంగా అది మోకాల నొప్పి కానీ, భుజం నొప్పి కానీ, వేల నొప్పులు కానీ, ఈ అన్ని జాయింట్స్ కూడా మనకి ఇన్వాల్వ్ కావచ్చు ఈ సంధివాతంలో. డీజనరేషన్ తక్కువ కావటం వల్ల ఇంకా కొన్ని రకాల వ్యాధుల్లో హైపోథైరాయిడ్ వ్యాధి, అదేవిధంగా విటమిన్ డి తక్కువైనా, న్యూట్రిషన్ సప్లిమెంట్ తక్కువై మాల్ న్యూట్రిషన్లో కూడా ఈ సమస్య వస్తుంది. అదేవిధంగా ఎక్కువ ఒబిసిటీ, ఓవర్ వెయిట్ ఉండటం వల్ల కూడా ఈ ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి దీంట్లో ఏమవుతుంది, ఆ జిగురు పెరగాలి, కార్టిలేజ్ పెరగాలి అంటే మనకు ముఖ్యంగా ఆయుర్వేదంలో కొన్ని పంచకర్మ చికిత్సా పద్ధతులు ఉంటాయి. అవి ఏంటంటే, ఎక్కడైతే మనకు జాయింట్లో జిగురు తగ్గి కార్టిలేజ్ తగ్గుతుందో అక్కడ ఒక కట్టలాగా కట్టి కొన్ని ఆయిల్స్ వేయడం జరుగుతుంది, గోరువెచ్చగా వేడి చేసి. ఆయిల్స్కు ఉండే గుణం ఏంటి అంటే, మనకు ఆ చర్మపు స్వేద గ్రంథుల నుంచి కూడా లోపలికి అబ్జార్బ్ అయి ఆ ఫ్లూయిడ్ను కొంతవరకు పెరిగే అవకాశం ఉంటుంది. దీనికి మనం ఒక దృష్టాంతం చెప్పవచ్చు. సపోజ్ ఇప్పుడు మనం కొత్త కుండల్లో వాటర్ పోస్తే మరి పైన తేమ అవుతుంది, రంధ్రాలు లేకపోయినా పైన తేమ అవుతుంది. అదేవిధంగా మనం ఏదైతే గోరువెచ్చని ఆయిల్ పైన పెట్టడం ద్వారా అది స్వేద గ్రంథుల ద్వారా లోపలికి వెళ్ళి ఆ ఫ్లూయిడ్ని పెంచే అవకాశం ఉంటుంది. ఇంకా మనకు కొన్ని వాతాన్ని తగ్గించేటటువంటి ఆ శ్లేష్మక కఫాన్ని లేదా సైనోవియల్ ఫ్లూయిడ్ని పెంచేటటువంటి పౌడర్స్తో కాపడం పెట్టడం జరుగుతుంది, పొడికిడి అంటాం దాన్ని. ఇంకా మనకు కొలాన్ థెరపీ లేదా వస్తికర్మ అంటాం. ఈ వస్తికర్మ ద్వారా కొన్ని మెడికేటెడ్ ఆయిల్స్, గీ ఇవన్నీ కూడా ఇవ్వటం ద్వారా మనకు ఆ లోకల్గా ఉండేటువంటి కొలోనిక్ బ్యాక్టీరియా అంటాం, న్యాచురల్ బ్యాక్టీరియా, ప్రోబయాటిక్స్ అంటాం. ఆ ప్రోబయాటిక్స్ పెరిగి మనకు న్యాచురల్గానే మనం తీసుకునేటువంటి ఆహారం నుంచి B12, విటమిన్ డి, కాల్షియం ఇవన్నీ కూడా ఎక్కువగా అబ్జార్బ్ అయ్యి ఆ ఫ్లూయిడ్ లేదా కార్టిలేజ్ని పెరగడానికి ఎక్కువగా దోహదపడుతుంది. ఇవన్నీ కూడా మనకు ఈ పంచకర్మ చికిత్సా పద్ధతులు అంటాం. వీటి ద్వారా చాలా ఫాస్ట్గా మనకి ఈ సమస్య నుంచి తగ్గుతుంది. వెన్నుపూసకు కూడా, వెన్నుపాము కూడా ఈ ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే డిస్క్ ఉంటుంది, ఒక్కొక్క వెన్నుపాము మధ్యలో డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్లో కూడా ఫ్లూయిడ్ తగ్గడం వల్ల ఈ సమస్య డిస్క్ డీహైడ్రేషన్ అంటాం.
వాటికి కూడా ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మనకు అవైలబిలిటీ అవుతాయి. ఇంకా మనకు ఆయుర్వేద మందులు ఉంటాయి. వీటిల్లో ఆ జిగురును పెంపొందించి ఆ కార్టిలేజ్ని పెంపొందించేటటువంటి క్షీరబల 101, ధన్వంతరం 101, లాక్షాది గుగ్గులు, త్రయోదశాంగ గుగ్గులు ఇలాంటివన్నీ కూడా మనం డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే మనకు ఈజీగా మనకి ఈ సమస్య నుంచి, ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పినటువంటి జాయింట్ పెయిన్స్లో ఫస్ట్ రకమైనటువంటి డీజనరేటివ్ కండిషన్ వల్ల వచ్చేటువంటి ఆస్టియోఆర్థరైటిస్ అనేది పూర్తిగా తగ్గుతుంది. ఇంకా మన మెడి అంటేనే మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ. 9 అంటే 9 రకాల చికిత్సా విధానాలు ఉంటాయి మన దగ్గర. ఆల్టర్నేటివ్ మెడికల్ స్పెషాలిటీస్ అంటాం. ఈ మనకు కొన్నిటిలో అంటే ఆయుర్వేద, హోమియో కాకుండా మిగతా ఆక్యుప్రెషర్లో కూడా కొన్ని వైటల్ పాయింట్స్ ప్రెజర్ పెట్టడం, వైటల్ పాయింట్స్లో ఏదైతే మనకు పంచర్ చేయడం ద్వారా కూడా మనకు ఇక్కడ ఎనర్జీ ఫోర్సెస్ అనేవి పెరిగి ఆ పెయిన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ వైద్య విధానంలో ఏవి అయితే మంచిగా ఉన్నాయో అవన్నీ కూడా పేషెంట్కు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన మెడి9 ఆయుర్వేద హోమియో హాస్పిటల్లో. కాబట్టి ఎంత దీర్ఘకాలికమైన వ్యాధి అయినా త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ అరుగుదల వల్ల వచ్చినటువంటి ఆస్టియోఆర్థరైటిస్తో బాధపడుతున్న వారు ఒకసారి మీ రిపోర్ట్స్తో మెడి9 ఆయుర్వేద హాస్పిటల్ను సంప్రదించండి.